హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్లో చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా అయినా చేసుకుని తినొచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్ గా అయినా పిల్లలకి చేసి పెట్టొచ్చండి. చాలా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నానండి. మీరు కావాలంటే ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు. ఇలా ఎగ్స్ ని పగలగొట్టుకుని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్ కు తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. 1/2 కప్పు వరకు బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఒక చిన్న టమాటా తీసుకుని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సగం క్యాప్సికమ్ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేయడానికి పెద్దగా టైం పట్టదండి, చాలా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని దోస పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు పెనం మీద బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. బటర్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత పెనం అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిక్స్చర్ ని పెద్ద ఆమ్లెట్ గా వేసుకోవాలి. ఆమ్లెట్ వచ్చేసి మీకు ఎంత వీలైతే అంత పెద్దగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత స్పూన్ తీసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆమ్లెట్ పైన బ్రెడ్ వేసుకోవాలండి. నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి, మీరు కావాలంటే మిల్క్ బ్రెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అలాగే బ్రెడ్ అంచుల్ని కట్ చేసి వేసానండి, మీరు కావాలంటే కట్ చేయకుండా కూడా వేసుకోవచ్చు. ఆమ్లెట్ వేసిన వెంటనే బ్రెడ్ వేసేసి లేట్ చేయకుండా వెంటనే వెనక్కి తిప్పేయాలండి. రెండో వైపు కూడా ఎగ్ మిక్స్చర్ ని అంటించుకోవాలండి. ఇలా అంటించడం వల్ల ఆమ్లెట్ ఫోల్డ్ చేసినప్పుడు విరిగిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఆమ్లెట్ ని కాల్చుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ కాల్చుకున్న తర్వాత వెంటనే తిరిగేయాలండి. ఇలా ఆమ్లెట్ తిరిగేసిన తర్వాత కూడా ఒక 1 మినిట్ కాల్చుకోవాలండి. రెండో వైపు కూడా చక్కగా కాల్చుకున్న తర్వాత మళ్ళీ తిరిగేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ ఆమ్లెట్ మీద సన్నగా తురిమిన చీజ్ వేసుకోవాలి. నేను ఇక్కడ చీజ్ వచ్చేసి తురిమి వేసానండి, మీరు కావాలంటే చీజ్ స్లైసెస్ అయినా వేసుకోవచ్చు. ఇలా చీజ్ వేసి ఆమ్లెట్ ప్రిపేర్ చేసి ఇచ్చామంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు బ్రెడ్ ని ఇలా మధ్యకి కట్ చేయాలి. ఇలా అట్ల కాడతో కట్ చేస్తే సరిపోతుందండి. ఇలా బ్రెడ్ ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్రెడ్ ని ఇలా లోపలికి మడిచేయాలండి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మడిచిన తర్వాత ఇప్పుడు ఈ ఆమ్లెట్ ని మళ్ళీ 2 భాగాలుగా కట్ చేయాలి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకుందాము. చూసారు కదండి, చాలా ఈజీగా టేస్టీగా చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కటి తిన్నామంటే చక్కగా కడుపు నిండిపోతుందండి. ఇక లేట్ చేయకుండా ఈ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.